క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని యెడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 14వ అధ్యాయము 55 నుంచి 59 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయం 55 నుంచి 59 వచనాలు. ప్రధాన యాజకులకును మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయన మీద సాక్ష్యము వెదకిరి, కానీ ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికిరి, కానీ వారి సాక్ష్యము ఒకదానికి ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి, చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదును అని వీడు చెప్పుచుట్టగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి, కానీ అలాగైనను వీరి సాక్ష్యము సరిపడలేదు. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయం ప్రకారము సన్హెద్రిన్ సభ పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించింది యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో. సన్హెద్రిన్ సభ అనగా ఒక 70 మంది 72 మంది ఉంటారు. వీరు సాక్షులను విచారిస్తారు తప్ప వీరే సాక్ష్యం పలకరు. సన్హెద్రిన్ సభ కూర్చొని ముద్దాయిని, సాక్షిని, దానికి సంబంధించిన వాదోపవాదాలు విని ఒక తీర్మానం, ఒక తీర్పులోనికి తీసుకొస్తారు తప్ప వీళ్ళు సాక్ష్యం సృష్టించరు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఈ సన్హెద్రిన్ సభలో ఉన్న 70 మంది కూడుకొని యేసుకు వ్యతిరేకంగా వీళ్ళే ఒక సాక్ష్యాలను సృష్టిస్తున్నారు. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ ఫాల్స్ విట్నెసెస్ విచ్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఫర్ దెమ్ టు డూ. వారు చేయకూడని పని ఏదన్నా ఉంటే ఆ పని వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు యేసయ్య కోసం. అంటే ఎంతగా వారు యేసయ్య వలన నష్టపోయారో అర్థమవుతుంది. వారి వ్యాపారాలు, వారి వృత్తి, వారి పలుకుబడి తీవ్రంగా యేసయ్య వలన నష్టపోయింది. పోని వారి వృత్తి, వారి వ్యాపారము, వారి పలుకుబడి న్యాయబద్ధమైనదై దానికి యేసయ్య కారణమైతే మనం ఆలోచించవచ్చు. యేసయ్య వారిని ఖండించటానికి, వారి వృత్తిని ఆపేయటానికి, వారి వ్యాపారాలను ఆపేయటానికి గల ప్రధానమైన కారణం వారు దేవుని ప్రజలను దేవునికి దూరం చేస్తున్నారు. మత ఆచారాల ద్వారా మనుషులను అనవసరమైన విషయాల్లో ఎంగేజ్ చేస్తున్నారు తప్ప దేవుణ్ణి మాత్రము వారు దగ్గర చేయటమే లేదు. పైగా దేవుణ్ణి వారు దూరం చేస్తున్నారు. వాటిని యేసయ్య ఖండించటం ద్వారా ప్రజలు యేసయ్య పట్ల ఎక్కువ ఆసక్తి, మక్కువ చూపించటం ద్వారా వారి ఉనికికి ఎక్కడ ప్రమాదం వస్తుందో అని సన్హెద్రిన్ సభ చేయకూడని పనులు కూడా చేసేసింది. ఒకటి, వారు సాక్షులను విచారించాలే తప్ప సాక్ష్యాన్ని సృష్టించకూడదు. వాళ్ళు చేస్తుంది సాక్ష్యాలను సృష్టిస్తున్నారు. 1కి 2 సాక్ష్యాలు అక్కడ పుట్టించేశారు. అన్ని అబద్ధ సాక్ష్యాలే. 2, వారెవరూ కూడా మతపరమైన అంశాలను తప్ప మరి ఏ విషయాలను విచారణ చేయకూడదు.
అలాగే తీర్పు తీర్చే అధికారం కూడా లేదు. అయినా వీరు యేసయ్యకు సిలువ వేయాలి అన్న ఒక తీర్పు తీసుకొనొచ్చేసారు. ఇదొక తప్పు. అలాగే యేసయ్య మీద మోపుతున్న ఎన్ని తప్పులున్నా అయన్నీ సరిపోవటంలా ఇంకొకళ్ళు లెగిసి అంటే ఒకళ్ళని చంపాలి అనుకొని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ప్రతి చిన్న విషయం, ప్రతి అర్థం కాని విషయం కూడా సాక్ష్యంగానే చేసుకుంటారు అనటానికి ఇదొక నిదర్శనం. ఆయన దేవాలయమును పడగొట్టండి, నేను దీన్ని 3 దినాల్లో లేపుతాను అన్నది కట్టిన దేవాలయం గురించి కాదు, తన దేహమును గురించి మాట్లాడుకున్నాడు. అది వారికి కూడా తెలుసు, అంత పిచ్చోళ్ళేం కాదు. కానీ దాన్ని కూడా వారు సాక్ష్యముగా, ఆయనకు వ్యతిరేకముగా సాక్ష్యము పుట్టించే ప్రయత్నం చేశారు. గమనించుకుంటే యేసయ్య మంచివారికి మంచోడు, చెడ్డోడికి చెడ్డోడు అన్నట్టుగానే ఉంటాడు. ఆయన ఖండించాల్సినవి చక్కగానే ఖండించాడు. కాకపోతే జనాలు దాన్ని తీసుకోలేకపోయారు. అందుకే యేసయ్యను సిలువ వేశారు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా కొన్నిసార్లు తప్పులు కూడా దాచేస్తుంటాం, మనకెందుకులే అని. మనకెందుకులే అని కూర్చుంటే అనేక మంది బాధపడుతుంటారు. ఇవాళ యేసయ్య చనిపోవటం ద్వారానే కదా నిజదేవుని యొక్క ఉనికి మనకు అర్థమైంది. లేదు మనకెందుకులేని ప్రభు తప్పుకొని ఉండుంటే నిజదేవుని ఉనికి, నిజమైన ఆరాధన అంటే ఏంటో మనకి గ్రాహ్యంలోనికి వచ్చేది కాదు. అందుకే నేర్చుకోవాల్సిన పాఠం, తప్పు దగ్గర తప్పును తప్పుగా ఖండించగలగాలి. ఒకవేళ దాని విషయంలో ప్రమాదాలు వచ్చినా పర్వాలా, మనం దాన్ని తీసుకోగలగాలి. కానీ మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతతో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.